రాష్ట్రంలో అత్యధిక మైనింగ్ గనులు ఉన్నటువంటి ప్రాంతంగా ఈరోజు గరివడి, చీపురుపల్లి ప్రాంతంగా అయితే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ మైనింగు ఒక అక్రమాలు జరుగుతూ ఉంటే, ఈ మైనింగ్‌కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా మరొక వైపు ఈ యొక్క అక్రమాలకు అడ్డాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్రమాలకు అడ్డాగా ఈరోజు గరివిడి తహసీల్దార్ ఆఫీస్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన జరిగితే తప్ప కానీ ఎక్కడ కూడా న్యాయం జరగదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో మైనింగ్ అంతా కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పర్మిషన్లు గోరంతా తీసుకుంటారు, కానీ అక్కడ చేస్తున్నటువంటి మైనింగ్ అయితే ఒక కొండలనే పూర్తిగా పిండిలు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ విజయనగరం జిల్లా సంబంధించినటువంటి గరివిడి మండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఫ్యాకర్స్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మాంగనీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పర్మిషన్స్ అయితే ఒకలా ఉంటాయి. ఒక 1000 ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక 1000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వచ్చి చూసేసరికైతే మాత్రం సుమారుగా 5000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏమీ లేకుండా తవ్వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక పక్క ఉంటే ఆ మైనింగ్ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతవాసులు కూడా మరింత తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి దుమ్ము ధూళి ఈ పొల్యూషన్తో ఈ ప్రాంతవాసులు కూడా మరింత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా ఇటువంటి కార్పొరేట్ శక్తులతో మెలకెత్త అయిపోవడంతో పూర్తిగా ఎటువంటివి కూడా బయటికి రావట్లేదంటూ కూడా ప్రజలైతే వాపుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మరికొంతమంది కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితులు కనిపిస్తాం. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూడాలి పరిస్థితులు చూసుకుంటే జిల్లాలో ఎన్నో మైనింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరు కూడా మైనింగ్ అధికారులు కానీ మైనింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఎవరు కూడా నిమ్మక నీరుతుంటే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా స్థానికంగా రెవెన్యూ అధికారులు కూడా ఎవరు కూడా పూర్తిగా ఏ ఒక్క సంబంధించిన ఏది కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి ఏంటి? చీపురుపల్లి నియోజకవర్గంలో మేము గతంలో కూడా మైనింగ్ల మీద ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోరాటం చేస్తున్నాం. అప్పుడు చేసాం, ఇప్పుడు చేయవలసిన పరిస్థితి వస్తుందండి. చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో మేము రూలింగ్లో లేకపోయినా పోరాటం చేసి బలంగా ఎక్కడ ఏం చేయండి తీసుకెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళాను. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆసి వేయవలసి వస్తుంది. ఎందుకంటే మన గరివుడికి సంబంధించి వీళ్ళకి ఇచ్చింది 1 ఎకరా అయితే 4 ఎకరాలు తవ్వేయడం, లోతు డెప్త్ 10 మీటర్లు ఎత్తే 100 మీటర్లు తవ్వేసి కనీసం ఎవరికి కూడా, ఎందుకంటే ఎవరు ముడుపురాలకు వెళ్ళిపోవడం వల్ల అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే కాదు, చెరువులు కానీ అలాగే గవర్నమెంట్ ల్యాండ్లు కానీ అలాగే తీసుకుంటే మన కర్లంలో 87 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. అలాగే తీసుకుంటే మా ఎదిరివలసలోని 25 ఎకరాలు చెరువు కబ్జా చేశారు. అలాగే నాగంపేటలో 12 ఎకరాలు చూసుకుంటే విజయనగరంలో కూడా మరి బొత్స సత్యనారాయణ కాపుల గురించి మాట్లాడారు. అతను కూడా కాలేజీ కట్టారు. అక్కడ 12 ఎకరాలు 8 ఎకరాలు కాలేజీ కట్టారు గాజుల రేగలో. ఇలాగే చూసుకుంటే వైసీపీ నాయకులు అన్నీ చేసి ఈరోజు మళ్ళీ మేమేదో నీతిమంతులు నిజాయితీమంతులు అని చెప్తే గతంలో చేసినవన్నీ కూడా వీళ్ళు అందుకే బయటికి చేస్తున్నారు. ఈ మధ్యలో కానీ దీనిలో కానీ వీళ్ళందరూ కూడా సరైన బుద్ధి చెప్తారు ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు ఒకటే చెప్పారు, మైనింగ్లు ఎక్కడైనా అక్రమ జరుగుతున్నట్టుగా ఊరుకుండేది లేదని. మా చీపురుపల్లి కూడా గరివుడికి సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది. అతను కూడా స్పందించారు. దాని మీద మేము కూడా ఫీల్డ్ మీదకి వెళ్తాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఎందుకంటే గతంలో జరిగిన ఏవైతే మైనింగ్ మొత్తం 1000 కోట్లు దోచుకొని ఇప్పుడు ఆ గుమ్ములు కూడా కప్పకంట అందులో పేదలు పడిపోయి చనిపోతున్నారు. అవి కూడా అది ఫీల్డింగ్ అయిపోయిన తర్వాత అట్లా కప్పే పరిస్థితి కూడా మైనింగ్లో ఉంది. దాని మీద కూడా కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న మైనింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరికి ఇంప్రూవ్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే పశువులు కానీ మనుషులు కానీ రాత్రులు వెళ్ళి ఆ ఊరి మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు మా అగ్రహాలకు సంబంధించి కూడా ఊరి మధ్యలో ఉంది మైనింగ్. అది కూడా 200 అడుగులు లోతు ఉంది. మరి ఊరు పక్కన ఉంటే ఎవరైనా వెళ్తే చీకట్లో పడిపోయి చచ్చిపోతున్నారు. దాని బాధ్యత ఎవరు? దాని చుట్టూ పెహారీ లేదు, ఫెన్సింగ్ లేదు. మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ మైనింగ్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అలాగే వెంటనే యాక్షన్ తీసుకొని చీపురుపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల కూడా ఏవైతే మైనింగ్లు అయిపోయిన గుమ్ములన్నీ కూడా కప్పాలి. మా నినాదం ఇదే. పవన్ కళ్యాణ్ గారు దీని మీద గట్టిగా తీసుకుంటారు. ఎందుకంటే పేదవాడికి అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు. అదేవిధంగా ఈరోజు ఆ గుమ్ములన్నీ కప్పే బాధ్యత
కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, జనసేన ముందు నడిపిస్తుంది. మైనింగ్ ఉందో, మైనింగ్ మీద ఆల్రెడీ గత 6 మాసాల కిందటే పవన్ కళ్యాణ్ గారికి కూడా దీనిపైన కంప్లైంట్ వెళ్ళింది. అంటే ఇమీడియట్లీ చూడండి ఎక్స్లో కూడా దీనికి ఆల్రెడీ పెట్టిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా అధికారులు కూడా దీనిపైన వెంటనే ఒత్తిడి తీసుకుని వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి. దానిపైన రిపోర్ట్ ఏమి ఇచ్చారు? ఇంతవరకు ఎటువంటి రిపోర్ట్ కూడా బయటికి రాలేదు, దానిపైన ఏమీ చెప్పలేదు. అసలు ఇంతవరకు దానికి ఏం జరిగింది? ఈరోజు ఏదైతే ఫీల్డ్ మీదకి వెళ్ళారో సరైన సర్వే చేసి ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇక్కడ లాబింగ్ జరిగింది అనేసి మాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ఈరోజు నీళ్ళ కోసం అల్లాడుతున్నారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన లోతు బాగా తీసడం వల్ల బోర్లన్నీ కూడా పులప్స్ అయిపోయాయి. దానివల్ల కొళాయి నీళ్ళు రావట్లేదు, వాళ్ళు తాగడానికి కానీ పశువుల్లో చెరువుల్లో కానీ నీరు లేదు. దాని మీద పవన్ కళ్యాణ్ ఎందుకే ఎక్కడ కూడా ఇప్పుడు చెరువులు కూడా తవ్వేందుకు కారణం అది. కానీ వీళ్ళు ఏకం మైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు తవ్వేసి పెదలేమైపోయినా మాకు అనవసరం. నా ఇండివిజువల్గా ఒకటి అనుకుంటున్నాను. ఎందుకంటే మైనింగ్ అనేది కార్పొరేట్లకి ఎందుకు ఇస్తున్నారు? ఎవడో ఒకటి దోసుకోవడానికి ఎందుకు ఇస్తాడు? ఒక రైతు భూమిలో మైనింగ్ పెడితే ఆడికే లైసెన్స్ ఇచ్చి రైతు అమ్ముకున్నట్టు ఎందుకు చేయరు? ఎవడికో 300 ఎకరాలు 200 ఎకరాలు ఇచ్చేసి వేల కోట్లు ఉన్నోడికే మైనింగ్ లీజు ఎందుకు ఇస్తున్నారు? అలా కాకుండా ఎవడ భూములు అయితే మైనింగ్ పడ్డదో ఆ హక్కు కూడా ఆడికి కల్పించాలని మా డిమాండ్. ఎందుకంటే రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఏదైతే మైనింగ్ పడుతుందని తెలిస్తే వాడి మీద కేసులు, కాకపోతే ఆ భూములు ఆపుకోవడం ఇలాంటివి తయారవుతున్నాయి తప్ప అన్ని హక్కులు భూమి ఉన్నప్పుడు, రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆ భూమిలో ఉన్న ఖనిజంగానే ఏవైనా రైతులకి చెందాలనే మా అభిప్రాయం. దీన్ని కూడా తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే, రైట్. ముఖ్యంగా వీళ్ళు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కానీ పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న అధికారులు కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రమేయంతోనే ఈ యొక్క మైనింగ్ జరుగుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. స్థానికంగా ప్రజలకి ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. ఏదైతే ఈ మైనింగ్ ఆ ప్రాంతంలో పెట్టాలంటే ఖచ్చితంగా గ్రామస్తుల యొక్క తీర్మానం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు ఎటువంటివి కూడా జరగకుండా ఈరోజు భారీ స్థాయిలో ఇటువంటి మైనింగ్ అయితే జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తూ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి చూస్తే భారీగా ఒక అగాధాలే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సపోజ్ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలంటే సుమారుగా 200 మీటర్ల లోపలికి వెళ్తే తప్పగానే మైనింగ్ అయితే వచ్చే పరిస్థితి మాత్రం ఉండదు. కానీ 200 మీటర్ల మైనింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూస్తే 10 మీటర్లు తీయవలసినటువంటి ఆ యొక్క ఖనిజం ఏదైతే ఉందో ఆ ఖనిజాన్ని సుమారుగా 60-70 మీటర్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణంగా పూర్తిగా ప్రభుత్వ ఖజానాకే పెద్ద గండి వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లంచాల మొత్తులోనే తూగుతున్నారు తప్పగానే ప్రభుత్వ ఖజానాకి మేలు చేసే విధంగా కూడా ఎవరు కూడా పనిచేయట్లేదు అనడానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క గనులే మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పలుమార్లు కలెక్టరేట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నప్పటికి కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఏదైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఏ పంచాయతీలో అయితే ఉంటుందో ఆ గ్రామస్తులు కూడా మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఖచ్చితంగా అయ్యా మహాప్రభు మాకు ఇక్కడ నుంచి విముక్తి కలిగించండి అనే సరే ఎవరు కూడా దాన్ని పూర్తిగా పెడచవుని పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉన్న కలెక్టర్లు కానీ పట్టించుకోవట్లేదు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓలు పట్టించుకోవట్లేదు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మరో మైనింగ్కి సంబంధించిన అధికారులు చూసుకుంటే పూర్తిగా అస్సలు ఎటువంటి ప్రమేయం లేదు, మాది కాదు అన్నట్లనే ఎదురు చూస్తున్నారు తప్పగానే పూర్తిగా ఎటువంటి చర్యలు కూడా జరపట్లేదంటూ కూడా మరింత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి మైనింగ్ పైన ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఉన్నటువంటి అంచుల్లో ఉన్నటువంటి ఆ ప్రజల్ని రక్షించవలసినటువంటి అధికారులే ఈరోజు వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలను మెక్కుతూ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు తప్పగానే పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేకూరే విధంగా ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా మరింత వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, గైరుడు మండలం నుంచి, విజయనగరం జిల్లా.